అది ఒక బాధ్యతగా వాళ్ళకి అప్పగించారు. దాన్ని రక్షించాలి అనేటటువంటి బాధ్యతను పెట్టి, సో ఇది వేసుకున్న వాళ్ళందరికీ వేదాన్ని అధ్యయనం చేసి రక్షించాల్సిన బాధ్యత ఉందన్నమాట. మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి ఓపిక మనకి లేకపోతే దాన్ని అధ్యయనం చేసేటటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయడం ద్వారా కూడా దాన్ని జాగ్రత్తగా మనం పోషించగలను. ముఖ్యంగా ఆ వేదంలో ఉండే కనీసం కొన్ని ప్రధానమైనటువంటి అంశాలనైనా మనం నేర్చి మనం వాటిని ఆచరణలో పెట్టి మన పిల్లలకు కూడా వాటిని మనం నేర్పాలి. ఇలా ఉండడంలో మన వాళ్ళు చక్కగా శిఖాధారణ చేసేవారు, యజ్ఞోపవీత ధారణ చేసేవారు, ప్రతి సూత్ర ధారణ చేసేవారు. మనకి ఈ ఇంగ్లీష్ వాళ్ళతో పరిచయాలు ప్రారంభమైన తర్వాత ఈ క్రాపింగ్ వచ్చేసింది. శిఖ క్రమంగా మరుగున పడిపోయింది. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళతో పరిచయాలు ఏర్పడడానికి మీసాలు వచ్చాయి. ఇదివరకు కొందరికి మీసాలు ఉండేవి, ఇలా పైకి ఉండేవి. వాళ్ళ పరిచయం పుణ్యమాని మీసాలు కిందకి దిగిపోయి ఆ మీసాల కిందకి దిగి అలాగే కొంతమంది కలిగిస్తున్నారు. కానీ మామూలుగా మనకి మీసాలు ఉండాల్సిన అవసరం లేదు. అలానే తీస్తే ఫేస్ కనిపిస్తుంది. నిజానికి మనకి దగ్గరికి మనం మన పిల్లలకైనా కనీసం అలా ఉండగలిగినటువంటి విధానాన్ని నేర్పగలిగితే, కొంతవరకైనా వాళ్ళకి దానిని శ్రద్ధ కలిగించగలిగితే ఒక తరం మళ్ళీ బయలుదేరుతుంది. వైదిక ధర్మాన్ని పాటించే ఒక తరమైనా బయలుదేరుతుంది. కొన్ని లక్షల సంవత్సరాలుగా వైదిక సంప్రదాయం, వేద అధ్యయన పరంపర సాగుతూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో కదా ఇప్పుడు మన ప్రాబబ్లీ 3-4 జనరేషన్స్ ముందు దాకా మన పెద్దవాళ్ళందరికీ వేదంలో పరిచయం ఉండేది, ప్రవేశం ఉండేది, చక్కగా వచ్చి ఉండేది. క్రమంగా ఈ మధ్యకాలంలో దాంట్లో నుంచి కాస్త మనం దూరం కావడం జరిగింది. తిరిగి మళ్ళీ దాన్ని మనం ఎక్కడో ఒక చోట లింకప్ చేయగలిగితే, నేర్పగలిగితే మళ్ళీ మనం ప్రాచీనమైనటువంటి పరంపరతోటి ఆ సనాతనమైనటువంటి లీనియేజ్ మళ్ళీ మనం కంటిన్యూ చేయగలిగినటువంటి వాళ్ళం అయ్యే అవకాశం ఉంది. మీ అందరికీ మీ సంతానాన్ని, మీ పిల్లల్ని అలా చేసే అదృష్టం ఉంది. You do it, your lineage will be preserved, protected. And we miss it, we are away from the Vedic lineage. అది కాకూడదు. మన వేద పరంపర నుంచి దూరం కాకూడదు. అందుకోసం మన పిల్లలకి లౌకికమైన చదువులు కూడా మీరు నేర్పండి. దాన్ని మేము కాదు అని ఎప్పుడు అనం. మీరు ఇంగ్లీష్ నేర్పండి, వాళ్ళని కంప్యూటర్ ఇంజనీర్స్ చేయండి, డాక్టర్స్ చేయండి, లేకపోతే లాయర్స్ చేయండి, అకౌంటెంట్స్ చేయండి, ఇండస్ట్రియలిస్ట్ చేయండి, ఏమైనా చేయండి, దట్ విల్ బి ఫైన్. ఏది చేసినా వేస్ట్ పోకూడదు. ఇప్పుడు పునాది పోకూడదు. మనం ఉంటే కదా దానికి మనకు అందాలు వచ్చేది. భవనం అంటూ ఉంటే దానికి లైట్లు పెట్టాలా, ఆకులు కట్టాలా, చెట్లు కట్టాలా, రంగులు వేయాలా, ఏదో ఒకటి చేస్తాం. బట్ భవనం ఉండాలి కదా. అట్లానే వేద అధ్యయన పరంపర కలిగిన కుటుంబం అనేది మొట్టమొదటి ఉండాలి. దీనికి అందాని కోసం మీరు వాడికి మ్యాథమెటిక్స్ చెప్పండి, కెమిస్ట్రీ పెట్టండి, ఫిజిక్స్ చెప్పండి, కంప్యూటర్స్ చెప్పండి, ఆర్ గివ్ హిమ్ సమ్ కైండ్ ఆఫ్ అదర్ టెక్నాలజీ. దట్ ఈస్ ఫైన్. ఏదున్నా మీరు బేస్ పోకూడదు. ఇది పోయి మిగతా దాంట్లోకి వెళ్ళడం అనేది రాకూడదు. ఇది ఉండి మిగతావి రావాలి. దీన్ని మీ పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా కాస్త మీ పిల్లలకి నేర్పిస్తారు అనే ఉద్దేశంతో మేము మీకు మాట చెప్తున్నాం. మిగతావన్నీ మా స్వాములు మీకు చెప్పి ఉంటారని అనుకుంటున్నాం. ఈ పూట మన ఉదక శాంతి కార్యక్రమాన్ని చేసుకోవడం, పిల్లలకి మనం చేసేటటువంటి ఈ వైదికమైనటువంటి